తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్. మనకి మంచి సినిమా ఇస్తే చాలు, అందులో హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీశారు, ఇవేం అక్కర్లేదు. మన సినిమారా అనుకుంటూ కల్పేసుకుంటాం, ఆరాధించేస్తాం, సింపుల్గా గుండెల్లో పెట్టేసుకుంటాం. సందేహం అయితే చూడండి. బట్ ఎందుకు మనకు అంత సినిమా పిచ్చి? పక్క ఇండస్ట్రీ హీరోలను కూడా ఆరాధించేసే అంత సినిమా పిచ్చి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ బికాస్ దైవభక్తి. నాకు అర్థం కాలేదు సార్. ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తా విను. ఇదంతా మొదలవడానికి 3 రీజన్స్ ఉన్నాయి. 1 కల్చర్, 2 టాలెంట్, 3 డబ్బింగ్ సినిమాలు. ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడే కాదు, చరిత్ర చూసుకున్నా మనం ఆర్ట్ని మన భుజస్కంధాల మీద మోసేసాం. ఎందుకంటే మన సౌత్ స్టేట్స్ కల్చరల్గా చాలా స్ట్రాంగ్. దాట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ గై. ఈయన పరిపాలనలో ఉన్నప్పుడు ఎవరైనా సౌత్ ఇండియాలో అడుగు పెట్టడానికి ట్రై చేస్తే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అంత స్ట్రిక్ట్గా పరిపాలించాడు. మరి మిస్టర్ కృష్ణదేవరాయలు గారు అంత స్ట్రిక్ట్గా పరిపాలించినప్పటికీ రాజ్యాలు ప్రజల విషయానికి వచ్చేసరికి ఒక మోనార్క్ లాగా ఈ భాష మాట్లాడాలి, ఈ బట్టలే వేసుకోవాలి అన్నట్టు కాకుండా అన్ని లాంగ్వేజెస్ని, అన్ని ట్రెడిషన్స్ని గౌరవించారు. అందుకే మన సౌత్ స్టేట్స్లో కల్చర్ యూనిక్నెస్ డిస్టర్బ్ అవ్వదు. పైగా మిస్టర్ కృష్ణదేవరాయలు గారికి లలిత కళలు అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే ఆయన పరిపాలనలో లిటరేచరు, ఆర్కిటెక్చరు, అసలు ఓవరాల్ ఆర్ట్ సీనే మారిపోయింది అనుకో. డిమాండ్ జై అని లేచింది. మనకిప్పుడు సినిమా అనే ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు అప్పట్లో కూడా వీధి నాటకాలు, బుర్ర కథలు అంటూ చాలా ఎంటర్టైన్మెంట్ ఉండేది. రికార్డింగ్ డాన్స్ మనకి ఎంటర్టైన్మెంట్ అంటే అంత ఇంట్రెస్ట్. మరి మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే న్యాచురల్. సో మనకు కల్చర్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా దైవభక్తి కూడా ఉంటుంది. ఇట్స్ అ ప్యాకేజ్. నోట్ దిస్ పాయింట్, దైవభక్తి. తర్వాత మాట్లాడుకుందాం. జై జై లక్ష్మి, జై లక్ష్మి, జై ధరలక్ష్మి, సిద్ధించు గమ గమ, జై వరలక్ష్మి, జై కరలక్ష్మి, జై మహాలక్ష్మి. సో రోజు ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళు పడిన తర్వాత సాయంత్రానికి రిలాక్స్ అవ్వడానికి ఏ వీధి నాటకానికో, ఏ బుర్ర కథకో వెళ్ళామనుకో, న్యాచురల్లీ అప్పుడు దైవభక్తి ఎక్కువ కాబట్టి దేవుడి కథలే ఎక్కువ ఉంటాయి. సో ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, పుణ్యానికి పుణ్యం కదా. సో అలా మెల్లిగా షో బిజినెస్ స్టార్ట్ అయింది. కొత్త కొత్త వీధి నాటకాల ప్రొడక్షన్ హౌస్లు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి. ఇక్కడ వరకు అంతా ఓకే. మిగతా స్టేట్స్ వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏం లేదు. అందరూ ఎవరి స్ట్రగుల్స్ వల్ల పడేవారు, సాయంత్రానికి రిలాక్స్ అయ్యేవారు. కానీ మిగతా వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి తేడా రావడానికి కారణం జియోగ్రఫీ. మన కృష్ణా గోదావరి నదుల వల్ల మనకి వ్యవసాయ భూమి చాలా ఎక్కువ ఉంది. సర్ ఆర్థర్ కాటన్ లాంటి మంచి బ్రిటిష్ రూలర్లు ఆ టైంలో డ్యాములు కూడా కట్టించారు. అదృష్టం. పైగా ఇండియాలో 3rd లాంగెస్ట్ కోస్టల్ లైన్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దానివల్ల రైతులకి, జాలర్లకి, మిగతా పనులు చేసుకునే వాళ్ళందరూ శ్రమించిన తర్వాత రిలాక్సేషన్ కోసం అఫోర్డబుల్గా దొరికేది 1 మత్తు, 2 నాటకాలు. మనకి సినిమా పిక్చర్ రావడానికి ఇదొక కారణం అయితే ఇంకో కారణం టాలెంట్. 1916లో మద్రాసులో సినిమా ఎంటర్ అయ్యి ఫిలిం ఇండస్ట్రీ పుట్టింది. ఇంకా మన దగ్గర నాటకాల్లో టాలెంట్ అంతా సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. అప్పట్లో మనకి ఎంత ప్యాషన్ ఉండేదంటే 1921లో ఫస్ట్ టైం సౌత్ ఇండియాలోనే ఒక పర్మనెంట్ సినిమా థియేటర్ ఒక తెలుగు ఆయన కట్టించారు. ఆయనే రఘుపతి వెంకయ్య నాయుడు, ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అంటారు. ఇంకా తర్వాత మల్టీలింగ్వల్ సినిమా, తర్వాత ఫస్ట్ తెలుగు సినిమా, ఇంకా అలా చాలా చరిత్ర ఉంది. కానీ పాయింట్ ఏంటంటే సౌత్ ఇండియాలో సినిమా ఎంటర్ అయిన దగ్గర నుంచి తెలుగు వాళ్ళు ముఖ్య పాత్ర పోషించారు. ఇది ఇండస్ట్రీలో జరిగే ముచ్చట్లు. కానీ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా 1926లో, అంటే ఇంకా ఫస్ట్ టాకీ మనం మద్రాసులో చేయకముందే, ఎక్కడో కాకినాడలో సి పుల్లయ్య అనే సినిమా పిచ్చోడు సొంత కెమెరా కొనుక్కుని షార్ట్ ఫిల్మ్లు తీయడం మొదలుపెట్టాడు. ఎస్, షార్ట్ ఫిలిమ్స్. మరి వాటిని జనాలకి ఎలా చూపించేది? అప్పట్లో యూట్యూబ్ లేదు కదా. సో అందుకనే ఆ షార్ట్ ఫిల్మ్స్ని పట్టుకుని ఊరూరా తిరిగి టెంట్లు కట్టి ప్రొజెక్టర్ పెట్టి మరీ సినిమాలు చూపించాడు జనాలకి. ఇంకా ఇంత చేసిన తర్వాత ఎవరికైనా నెక్స్ట్ కెరియర్ గోల్ ఏముంటుంది? మద్రాసు వెళ్ళి పెద్ద సినిమా తీయాలి కదా. కానీ సి పుల్లయ్య బీ లైక్,
ఎవరికి నచ్చదురో అంటూ కలకత్తా ట్రైన్ ఎక్కింది. 1932లో కలకత్తాలో 75,000 వెరీ హై బడ్జెట్ మూవీ సావిత్రి అనే తెలుగు సినిమా తీశారు. కలకత్తాలో తెలుగు సినిమా. బ్రో ఇస్ ఎ సావేజ్. ఇంకా సినిమా తీసే వాళ్ళకి అంత పిచ్చుంటే చూసే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది కదా. ఇంకా వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక సైన్యం మద్రాసుకి బయలుదేరి వాళ్ళ అచీవ్మెంట్స్ వింటే జ్వరం వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ 2 చెప్తా. డి రామానాయుడు గారు 100 ఫిల్మ్స్ పైగా ప్రొడ్యూస్ చేశారు. దాసరి నారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు అండ్ కోడి రామకృష్ణ గారు, వీళ్ళ ముగ్గురు తలో 100 సినిమాలు డైరెక్ట్ చేసిన రికార్డు ఉంది. ఇంకా ఇలాంటి అచీవ్మెంట్స్ బోల్డ్ ఉన్నాయి. ఎన్నని చెప్తాం, బోర్ కొట్టేస్తాం. నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్ ఆర్టికల్ కింద ఉంది, చదువుకో. మూవింగ్ ఆన్. సరే, సినిమా పిచ్చి కూడా చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా పక్క ఇండస్ట్రీ హీరోల్ని కూడా కటౌట్లు పెట్టేసి పాలాభిషేకాలు చేసేంత పిచ్చి ఎలా మావా? దానికి కారణం అప్పట్లో మన తెలుగు హీరోలు నిజంగానే పైనుంచి దిగొచ్చిన దేవుళ్ళు. జోక్. సో రీజన్ ఏంటంటే అలా ఆరాధించడానికి కారణం కూడా దైవభక్తి. అప్పట్లో మ్యాక్సిమం దేవుడి సినిమాల్లో ఎక్కువ వచ్చేది. అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి ఎలా తీయాలో తెలియని టైంలో కూడా కొత్త కొత్త టెక్నిక్లన్నీ కనిపెట్టి మరీ దేవుడి సినిమాలు తీశారు. బి విఠలాచార్య గారు ఇండియాలోనే ఫస్ట్ టైం ఫ్యాంటసీ ఫోక్లోర్ సినిమాలు తీశారు. సీనియర్ ఎన్టీఆర్ గారు దాదాపు 19 సినిమాల పైనే శ్రీకృష్ణుడిగా కనిపించారు. ఇంకా ఆరాధించడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆరాధించే జనరేషన్ అదైతే కట్టు నెక్స్ట్ జనరేషన్లో మంచి మసాలా వేసి ఫుల్ మీల్స్ పెట్టారు. ఇంకా మన హీరోలు ఫైట్లు, డ్యాన్సులు, మాస్ డైలాగులు, ఇంకా కుర్రోళ్ళందరూ పిచ్చెక్కిపోయారు అనుకో. ఇప్పుడంటే యానిమేలో ఫైట్లు చూసి పిల్లలు నోరెళ్ళ పెట్టుకుంటున్నారు, కానీ మన హీరోలు అప్పుడే గాల్లో గుద్దేసుకునేవారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుగుదల చూసి చాలామంది ప్రొడక్షన్ హౌస్లు పెట్టడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ దగ్గర సినిమాలు తీసేంత బడ్జెట్ లేదు. అందుకని పక్క ఇండస్ట్రీలో హిట్ సినిమాలని డబ్ చేసి మనకు వదలడం మొదలుపెట్టారు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దెయ్యాల కోట, అత్యంత భారీ బడ్జెట్ దెయ్యాల చిత్రం దెయ్యాల కోట. తప్పక చూడండి. దెయ్యాల ఇంకా మన గురించి తెలిసిందే కదా, మనం మామూలు సినిమాని నెత్తిన పెట్టేసుకుంటాం. అలాంటిది హిట్ సినిమా అంటున్నాం, చూసుకోమలా. అలా తరతరాలుగా మనం సినిమాలని పూజించే కల్చర్ నుంచి వచ్చాం. సినిమా అనేది మన బ్లడ్లోనే ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, యుఎస్లో సైంటిస్టులు తెలుగు యూత్ బ్లడ్ని స్టడీ చేస్తే వాళ్ళ డిఎన్ఏలో ఏం కనిపించిందో తెలుసా? ఇది జోక్. మనకి సినిమా అనేది ఎప్పుడో జరుపుకునే పండగలా కాకుండా రోజువారీ అలవాట్లే అయిపోయింది. అందుకే మనకి సినిమాకులు ఎక్కువ. మంచి సినిమా వస్తే అస్సలు వదలదు. అది మన సినిమానా పక్క ఇండస్ట్రీ నుంచి వచ్చిందా ఏమి సంబంధం లేదు. సినిమా బాగుంటే హిట్ చేసి పడదొద్దాం, బ్లాక్ బస్టర్ అయిపోద్ది. అలాగని చెప్పి చెత్త సినిమా వదిలేరనుకో, మెగాస్టార్ సినిమా అయినా ఫ్లాప్ అవ్వాల్సింది. పక్షపాతమే లేదు. సో ఇప్పుడు మన యూత్ చేయాల్సిన తక్షణ కర్తవ్యం, మన తెలుగు వాళ్ళు బ్లడ్ డొనేషన్లు, స్పర్మ్ డొనేషన్లు చేసేసి ప్రపంచం మొత్తం వెళ్ళిపోయి పక్క దేశం వాళ్ళని పెళ్లి చేసేసుకుని మన సినిమా పిచ్చ కల్చర్ని ప్రపంచం మొత్తం ఎక్కిచ్చేయాలి. వెయిట్, అదే కదా ఇప్పుడు జరుగుతుంది. Esta como esta ono. Isso fosse sempre erco da como sta pu. ఏమంటానవే? నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది నీకు అర్థం కాదు. నువ్వు బండి ఎక్కువ, ప్లీజ్ ప్లీజ్ గెట్ ఇన్ టు కార్. నువ్వు ఎక్కే నీ అక్క, నువ్వు ఎక్కువ. మీకు ఎలా మర్చిపోకూడదు, చాలా మంచి భాష. అది మ్యాటర్. ఓకే, బాయ్.